మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ని ఓడించింది ఏ పార్టీ? బండి సంజయ్ని ఓడించింది ఏ పార్టీ? ధర్మపురి అరవింద్ ఓడించింది ఏ పార్టీ? ఈటెల రాజేందర్ ఓడించింది ఏ పార్టీ? రఘునందన్ రావు ఓడించింది ఏ పార్టీ? సోయం బాబురావు ఓడించింది ఏ పార్టీ? రాజా సింగ్ను కూడా దాదాపు ఓడించింది ఏ పార్టీ? వీళ్ళందరూ 30 మార్కాన్లు 32 మార్కాన్లు బీజేపీలు ఉన్న వాళ్ళందరినీ ఓడగొట్టింది మనమేనా కాదా? బీఆర్ఎస్ఏనా? మరి ఓడగొట్టింది మనమైతే వానికి మనకు పొత్తుంది, వానికి మనకు అండర్స్టాండింగ్ ఉందంటే ఏం లెక్క? ఇంకోటి కర్మగాలి కేసీఆర్ గారు కూడా ఓడిపోయింది ఎవరి చేతిలో? బీజేపీ చేతులనే కదా. మరి మనకు వానికి ఏమైనా పొత్తుంటే కామారెడ్డిలో కేసీఆర్ గారు మన నాయకుడు ఒక అనామకుడు చేతిలో ఓడిపోతుంటే చూస్తా ఊరుకుంటామా? వాళ్ళకు మనకేమైనా అండర్స్టాండింగ్ ఉంటే? ఇంతకంటే చిల్లర మాట ఇంకోటి ఉంటుందా? అసలు ఎవరికున్నదండి అవగాహన? నాకు తెలియక అడుగుతా. పోయినసారి కరీంనగర్ లోక్సభలో ఏం జరిగింది? 2019లో ఇక్కడ కాంగ్రెస్ ఓట్లన్నీ బదలాయించలేదా బీజేపీకి? బండి సంజయ్ కానాడు కాంగ్రెస్ ఓట్లు మొత్తం వేయించలేదా? పొన్నం ప్రభాకర్ గారు మొత్తం డిపాజిట్ కోల్పోలేదా? పక్కన నిజామాబాద్లో కూడా అరవింద్ గారికి మొత్తం కాంగ్రెస్ ఓట్లు బదలాయించలేదా? జగిత్యాలలో జీవన్ రెడ్డి గారికి 60,000 ఓట్లు వస్తే పార్లమెంట్ కాడికి వచ్చే వరకు 10,000 ఓట్లు వచ్చినమాట వాస్తవం కాదా? కాంగ్రెస్ ఓట్లు అటు తబాదల కాలేదా? మ్యాచ్ ఫిక్సింగ్ కాలేదా? ఇది వాస్తవం కాదా? ఈసారి కూడా మళ్ళా అదే చేసే ప్రయత్నం చేస్తారు. ఈసారి కూడా మళ్ళా చేస్తారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కూడా జరిగిందని సునీల్ రావు గారు యాద్ చేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలు చేయలేదా? ఈటెల రాజేందర్ గారిని గెలిపించేందుకు ఆనాడు బల్మూరి వెంకట అనే ఒక పిల్లగాన్ని పెట్టి 3,000 ఓట్లు డిపాజిట్ గల్లంతైంది. వాస్తవం కాదా? బీజేపీ గెలుపులో ఈ రాష్ట్రంలో అడుగడుగున కాంగ్రెస్ పాత్ర ఉంది. కానీ బీజేపీని నిలువరించిన ఒకే ఒక్క పార్టీ మన పార్టీ, మన కేసీఆర్ గారి దళం అనే మాట నేను మీకు గుర్తు చేస్తున్నాను.